నిజామాబాద్ జిల్లా బోధన్లో కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి. భీటీ నగర్లో కాంగ్రెస్ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. వాటర్ ట్యాంక్ ఎక్కి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి. భీటీ నగర్లో కాంగ్రెస్ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. వాటర్ ట్యాంక్ ఎక్కి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఆషాఢమాస బోనాలపై అధికారులతో మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లోని సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేకుండా అద్భుతంగా నిర్వహించాలని సూచించారు. మొత్తం 28 ఆలయాల్లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలని, బడ్జెట్ లోటు కూడా లేదని అన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే 20 కోట్లు కేటాయించామని అన్నారు. గతంలో ఏ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు అనే దానిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ సమీక్షలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, డీజీపీ జితేందర్, ఎండోన్మెంట్ డైరెక్టర్ వెంకటరావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జిల్లాల కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, పాత్రికేయులు అందరికీ కూడా మరియు రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్,